జాతీయ జెండా దేశ సార్వభౌమత్వానికి, జాతీయ గౌరవానికి, అమరుల త్యాగాలకు ప్రతీక. అలాంటి జాతీయ జెండా సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి డాన్స్ ఇప్పుడు వివాదానికి దారితీసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఆర్వి నగర్ ఏపీఎఫ్డిసి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం కొందరు ఏపీఎఫ్డిసి ఉద్యోగులు యూనిఫామ్లోనే జాతీయ జెండా సమీపంలో సినీ గీతాలకు డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్యోగుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు కార్యకర్తగా పనిచేస్తున్నాను, ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొన్న జెండా వందనం రోజు ఆర్వీ నగర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన అగత్యానికి కలెక్టర్ గారు అంటే ఒక జాతీయ వందనానికి చేసుకునే పండగని మన ఏజెన్సీ సంస్కృతి విధానంగా పాటించినా బాగుండు, ఒక దింసా వేసినా బాగుండు. మా ఏజెన్సీ గిరిజన సంస్కృతి విన్యాసాలు ఎన్నో ఉన్నాయి. అవి దాంట్లో ఏదో ఒకటి పార్టిసిపేట్ చేసి ఏదో చేసినా బాగుండేది. కానీ వాళ్ళు ఫోక్ డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు వేయడము అన్నది ఎంతవరకు కరెక్టు? అది కూడాను డ్రెస్తో ఉండి కూడా అలాంటి డ్యాన్సులు అలాంటివి విధానాలు చేయడం అన్నది చాలా చింతించవలసిన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు 15 రోజున ఏపీఎఫ్డిసికి చెందినటువంటి ఆర్వి నగర్ స్టాఫ్ జెండాకి అవహేళనగా చేస్తూ ఫోక్సో డ్యాన్స్ నిర్వహించడం జరిగింది. దీని మీద మొత్తం వైరల్ అవడంతో సంబంధిత డివిజనల్ మేనేజరు షోకాజ్ నోటీస్ ఇచ్చి చేయిలు దులుపుకున్నాడు. ఎందుకని చెప్పేసినంటే జెండాని అవహేళన చేయడం అని చెప్పేసినంటే అది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. అదే రోజు దాంతోపాటు యూనిఫామ్తో వాళ్ళు వేసినటువంటి డ్యాన్సు అందరినీ అయోమయంలోకి నెట్టింది. అందుకోసం కలెక్టర్ గారు, ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్యలు చేపట్టి అసలు అక్కడ ఏం జరిగింది, ఏ రకంగా వాళ్ళు పోక్సో డ్యాన్స్ చేశారు, దాని మీద క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైనటువంటి వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము భావిస్తున్నాం. లేకపోతే కనుక మన జెండాని మనం అవమానించుకున్నట్టే అని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో జాతీయ జెండా సమీపంలో ఇలా డాన్స్ చేయడం ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున అది యూనిఫామ్లో ఉండి ఉద్యోగులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం ఫ్లాగ్ కోడ్ లేదా ఇతర నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందా అన్నది అధికారుల విచారణలో తేలాల్సింది. ఉద్యోగుల డాన్స్ దృశ్యాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీఎఫ్డిసి ఉన్నతాధికారులు ఘటనను సీరియస్గా తీసుకున్నారు. మొన్న ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం వచ్చిన సందర్భంగా జీకే మండలంలో ఉన్నటువంటి ఏపీఎఫ్డిసి యాజమాన్యం మరి ఉత్సాహంగా ఘనంగా నిర్వహించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవానికి ఏలనగా జెండా ఆవిష్కరణ అనంతరం లేదంటే ముందుగాను జరిగిన సంఘటనలని మీడియాలో వచ్చినప్పుడు అలాగే ప్రెస్లో వచ్చినప్పుడు దాన్ని స్పందిస్తూ ఈరోజు నేను మీడియా ముందు రావడం జరిగింది. ప్రధానం ఏదైతే ప్రభుత్వం మరి ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో, మరి ప్రతి విద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవిర్భావంగా జెండావిష్కరణ జరగాలని చెప్పేసి గవర్నమెంట్ పిలిపించినప్పుడు మరి ఏదైతే జెండావిష్కరణ జరిపిన తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, ఒక అధికారులు, ఉన్నతమైనటువంటి అధికారులు ఈ స్వతంత్ర దినాన్ని అవహేళన పరిచినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఒక డీజే, ఒక వినాయక చవితి సందర్భంలో లేదంటే ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు అటువంటి డీజే దగ్గర కొంత యువతలు ఇతర వాళ్ళు ఆ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. కానీ ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగ రీత్యాలు పనిచేస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక అపశృతి అని అనకూడదు, కానీ కావాలని చేశారనేది ఒకటి జరిగింది. అది ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది. అదే జీకే మండలం ఆర్వీ నగర్ స్టాఫ్ ఏపీఎఫ్డిసికి చెందిన వాళ్ళు మరి ఈ విధంగా విచ్చలవిడిగా చిందులేయడం అనేది చాలా బాధాకరం. అందులో పక్కనే జెండా ఆవిష్కరించిన కార్యక్రమం కూడా కనిపిస్తుంది. మరి అక్కడ ఎందుకు ఆ విధంగా డ్యాన్సులు వేస్తున్నారనేది అర్ధరహితంగా ఉంది.
అసలు ఆ రోజు అంటే చాలా పవిత్రంగా భావించాలి. భారతదేశం అంతా ఆ రోజుని చాలా పవిత్రంగా చూస్తుంది. జాతీయ గీతాలు ఆలపించి ఆ రోజు ప్రజలకు మంచి మెసేజ్ను కూడా ఇచ్చే ఒక మంచి తరుణం అనే చెప్పాలి. ఆ రోజు ఈ విధంగా ఫోక్ డ్యాన్స్లని లేదంటే అశ్లీల డ్యాన్స్లని వేయటం చాలా బాధాకరం. అందులో మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళంతా డ్రెస్సుల్లో ఉన్నారు. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. వీళ్ళకి సోకస్ నోటీసులు ఇచ్చారంటున్నారు, కానీ వీరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటివి జరగకుండా మరి ఎప్పుడు రిఫిట్ అవ్వకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మేము కోరుతున్నాం. లేదంటే దీని మీద క్షేత్రస్థాయిలో మా పార్టీ నుండి కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్వీ నగర్ ఏపీఎఫ్డీసీ ఇన్ఛార్జ్ డిఎం సత్యం బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కూడా ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటన సమయంలో ఏం జరిగింది, ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించారా అనేటువంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగస్టు 15న జరిగినటువంటి దినోత్సవంలో ఈరోజు ఏపీపీ చేసినటువంటి డిపార్ట్మెంట్లో ఈరోజు ఏ రకంగా చేశారనేది ఈరోజు లోకంలో సమాజం అందరికీ తెలుసు. ఏం జరిగింది అని అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేమైతే దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు చెప్పాలి అని అంటే అదే ఆగస్టు 15 దినం అనేది ఎంతో చక్కటమైనటువంటి మన ఆచార ప్రకారంగా మన ఉన్నటువంటి పోరాటం సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన దినం అది. అలాంటి దినమును కూడా ఈరోజు డీజే ప్రోగ్రాలు ఫోక్స్ డ్యాన్సులు వేసుకోవడం అనేది అది అసలు దేశానికి అది గౌరవించినట్ట లేకపోతే దాన్ని వ్యతిరేకించినట్ట అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు నిజంగా చెప్పాలంటే జిల్లా కలెక్టర్ కానివ్వండి, లేదంటే పిఓ గారు కానివ్వండి, ఈరోజు జాయింట్ కలెక్టర్ కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఈ నాయకులు కానివ్వండి, మన ఆచార ప్రకారంగా చీర కట్టుకొని నెమ్మలు నేన్సులకు పెట్టుకొని చక్కటమైనటువంటి ఆ నృత్యం చేసుకొని ఈరోజు అందరినీ కూడా మన ఆగస్టు 15న మంచి చేశారు. కానీ ఈరోజు ఏపీబీటీసీ అనే